అందరికీ నమస్కారం అండి. నా పేరు కళావతి. మాది విజయనగరం జిల్లా చీపురుపల్లి డివిజన్. 4 సంవత్సరాల నుండి ఈ నవధాన్యాలు అనేది వేయడం జరుగుతుంది. ఫస్ట్ సంవత్సరం వచ్చేప్పటికి 3 రకాలు పిల్లి పెసర, కట్లు, జీలుగ, జనుము అనేది వేయడం జరిగింది. రెండవ సంవత్సరం వచ్చేసరికి వీటితో పాటు నవధాన్యాలు కూడా వేయడం జరిగింది. మూడో సంవత్సరం వచ్చేసరికి నవధాన్యాలు, ఆకుకూరలు, దుంపజాతి, తీగజాతి కూడా వేయడం జరిగింది సార్. అదేవిధంగా 4వ సంవత్సరం వచ్చేసరికి 30 రకాలు 25 కేజీలు కూడా నా సొంత పొలంలో వేయడం జరిగింది. ఇప్పుడు నవధాన్యాలు అనేది వేయడం వలన ఆకుకూరలు కూడా నాకు రావడం జరిగింది. దానివలన నా ఆరోగ్యం బాగుంది, నా పిల్లల ఆరోగ్యం ఫ్యామిలీతో పాటు బాగుంది, నా పక్కోళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొదటి సంవత్సరం పచ్చిరొట్ట ఎరువు వల్ల భూమి సారవంతం అవ్వడం గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ పిఎండిఎస్ వేయడం వలన భూమి తేమ శాతం అనేది పట్టి ఉంచడం గమనించాను. రెండోది వానపాములు అనేవి వృద్ధి చెందడం గమనించడం జరిగింది. అదేవిధంగా ప్రధాన పంటలో కలుపు అనేది తగ్గుతుంది. రెండోది అధిక దిగుబడులు అనేవి పెరుగుతున్నాయి. ఈ ప్రధాన పంటలో చీడపీడలు, తెగులు నివారణ కూడా తట్టుకునే సామర్థ్యం కూడా ఉంటుందని నేను గమనించాను. నేను నవధాన్యాలు వేయకముందు 20 బస్తాలు అనేవి వచ్చాయి. ఇప్పుడు నా 4 సంవత్సరాల నుండి నవధాన్యాలు వేయడం వలన 25 నుండి 30 బస్తాల వరకు రావడం అనేది జరిగిందండి. ఈ నవధాన్యాలు వేయడం వలన 20 రోజులకి పెరిగిన తర్వాత ఆవులకి మేతగా వేసుకోవడం వలన ఆవులు కూడా సగకాలంలో సుడి కూడా ఉండేది కాదు, అది కూడా ఇప్పుడు సుడి కడుతుంది. పాలు కూడా పెరుగుతున్నాయి. 4 లీటర్లు ఇచ్చే ఆవులు కూడా 5-6 లీటర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. చుట్టూ ఉన్న రైతులు నా పొలంలో పిఎండిఎస్ వేయడం వలన ఆ రైతులు కూడా ఇంతవరకు కూడా ఈ పొలంలో కూడా ఈ విధంగా చేశారు కదా, వీళ్ళు కూడా మనతో పాటు ఈ విధంగా తీస్తున్నారు ప్రధాన పంటని అనేసి వాళ్ళు కూడా 80% మారడం అనేది జరిగింది. ఉన్న 20% కూడా మారుతారు. మారడానికి కూడా మేము కృషి చేస్తామండి.